నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। బొలుసులమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు। లలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం। నేడు ఆసియా కప్ ఫైనల్లో పాక్తో తలబడుతున్న భారత్। తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు। అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు సందర్శించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు। బొలుసులమ్మ ఆశీస్సులతో వచ్చే జాతరను ఉత్సవంలా నిర్వహిస్తామని, జాతర ఉత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్, ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంజీ, పైబోయిన రఘు, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు। జై బొలుసులమ్మ తల్లి। దసరా ఉత్సవాలు నవరాత్రుల సందర్భంగా బొలుసులమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలని ఎంతో ఘనంగా గడిచిన 8 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం। అమ్మ దయతో మన తాడేపల్లిగూడెం అంతా బాగుంది। మరి చెప్పాలంటే ఆ రోజు నేను ఇక్కడ ఇది మున్సిపల్ చైర్మన్ అవ్వేటప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు అమ్మవారు మరి ఈ స్థాయిలోకి రావడానికి ఆవిడ దయతోనే మన అందరూ కూడా ఈ గుడిని నిర్మించుకోవడం, మరి లక్షలాది మంది భక్తులు దర్శించుకుని తరించుకుని అందరికీ అమ్మ దయతో అందరూ బాగున్నారు। అదేవిధంగా మేము కూడా ఇవాళ నేను ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు జాతర జరిపించాం। మరి ఈరోజు మళ్ళీ నేను ఎమ్మెల్యే అవడానికి మరి అమ్మ దయతోనే, నేను ప్రజల దయతో ఈరోజు మరి ఎమ్మెల్యేగా నేను అయిన తర్వాత ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఈ జాతర కార్యక్రమాన్ని చాలా బాగా చేయాలి, ఎక్కడ జరగని విధంగా చేయాలనేది మా అమ్మ తలంపు। మరి అమ్మ తలంపుని మనందరూ కూడా కలిసి ఈ జాతర కార్యక్రమాన్ని ఉత్సవంగా చేయాలి తాడేపల్లిలో అనేది మరి అమ్మ సంకల్పంతో చేసుకుందాం, అమ్మ దయతో చేసుకుందాం। మీ అందరి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం। ఈ రోజు నుంచి మనం అప్పుడు అనుకుంటేనే కానీ మనం మే నెల వచ్చి మరి ఇంకా మనం ముహూర్తం పెట్టించలేదు, పెట్టించిన తర్వాత అందరికీ తెలియజేస్తాం। కానీ ఇప్పటి నుంచి జాతర కార్యక్రమాలన్నీ మనం కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అందరూ భాగస్వాములు అయ్యి మంచి కార్యక్రమంలో మనం కూడా భాగస్తులయ్యి అమ్మ దయకి అందరూ కూడా పాత్రలు అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బొలుసులమ్మ తల్లి ఈ తాడేపల్లిగూడెం అందరినీ కాపాడే దేవత, గ్రామ ఎలువేల్పు, మరి అందరి దయతో మరి అందరూ సహకారంతో అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం। తాడేపల్లిగూడెం 15వ వార్డులో వెంచేసి ఉన్న శ్రీ విశ్వదుర్గేశ్వరి మాత ఆలయంలో శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు। దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు। అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలతో ఆలయ కమిటీ అలంకరించారు। శాకంబరిగా దర్శనమిస్తున్న విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు దర్శించుకున్నారు। అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు। వారితో పాటు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు। తాడేపల్లిగూడెంలో దసరా మహోత్సవాల సందర్భంగా విశేష పూజలు అందుకుంటున్న శ్రీ బొలుసులమ్మ మరియు వాసవి మాత ఆలయాన్ని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సందర్శించారు। అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు। బొలుసులమ్మ వారికి పూజా కృతువులన్నీ సజావుగా నిర్వహించాలని ఆలయ కమిటీని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు। బొలుసులమ్మ వారిని ఆభరణాలన్నీ సెక్షన్ 43 ప్రకారం రికార్డు చేయించామని ఈ సందర్భంగా తెలిపారు। వాసవి మాత ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీని అభినందించారు। అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు। ఆయనతో పాటు వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, శ్రీనివాసు, శాంతకుమార్ పాల్గొన్నారు। అంత గొప్ప కార్యక్రమాలు అమ్మవారు చేయించింది। ఏదేమైనా ఇవాళ అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారు నాకు ఇచ్చిన అవకాశాన్ని
అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించి నాకు సేవ చేసే మహద్భాగ్యాన్ని అమ్మవారు కల్పించిందన్న భావన, ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం అంతా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంలో నడిచేలాగా, ఎవరు అధికారులు ఉన్నా ఎవరు ఉన్నా ఇక్కడ ఈ జరగవలసిన పూజాధికారులన్నీ సక్రమంగా జరిపించేలాగా, ఎందుకంటే కావలసిన పర్మనెంట్ ఏర్పాట్లన్నీ కూడా మన హయాంలో చేశాం. కానీ దాన్ని నిరంతరం కొనసాగించడానికి ఉన్న పాలక వర్గాలు మారుతూ ఉంటాయి, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మళ్ళీ పాత వాళ్ళు వస్తూ ఉంటారు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సక్రమంగా జరిపించడానికి ఒక దేవాదాయ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఇక్కడున్న మనం అమ్మవారికి సమర్పించిన ఆభరణాలన్నీ కూడా రికార్డ్ చేయించి ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్లో మరి సెక్షన్ 43 రిజిస్టర్లో నమోదు చేయించాం. ఎవరు ఈవోగా వచ్చినా కూడా ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా అమ్మవారి సంతృప్తి చెందేలాగా, అమ్మవారికి అన్ని రకాలుగా అమ్మవారి అనుగ్రహం వచ్చిన భక్తులందరికీ కలిగేలాగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి ఈ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని, ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి, ప్రాంత ప్రజలకి మేలు జరగాలని, అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా దక్కాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన దసరా మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అనకాపల్లికి చెందిన 2 భవానీలు మృతి చెందగా మరో భవానీకి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన భవానీని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భవానీ మాలధారణతో అనకాపల్లి జిల్లా నెక్కపల్లి మండలం దోసన్నపాడు గ్రామం నుంచి విజయవాడ అమ్మవారి దర్శనానికి పాదయాత్రగా వెళుతున్న 3 భవానీలను నల్లజర్ల మండలం పుల్లలపాడు జాతీయ రహదారిపై ఒక్కసారిగా వెనక నుంచి కారు ఢీకొట్టడంతో 2 భవానీలు సంఘటనా స్థలంలో మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో భవానీని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నల్లజర్ల పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఆసియా కప్ ఫైనల్లో భాగంగా ఆదివారం భారత్ పాక్ జట్లు తలబడుతున్నాయి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు తురుపోరులు ఎదుర్కోవటం ఇదే మొదటిసారి. ఇప్పటికే లీగ్ సూపర్ 4 రౌండ్లలో పాక్ ను భారత్ ఓడించింది. ఇప్పుడు చిత్తుగా ఓడించి 9వ కప్ ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఎప్పుడెప్పుడు అని ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లు రానే వచ్చేసింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఇండియా పై చేయి అయితే కనుక ఖచ్చితంగా సాధిస్తుంది. చాలామంది కేవలం అభిషేక్ శర్మ మాత్రమే బ్యాటింగ్ ఫామ్లో ఉన్నాడని అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు దాకా బ్యాటింగ్ అవకాశాలు రాలేదు కాబట్టి మనకి అలా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కనుక ఓపెనర్లు మంచి కీలకం, ఎందుకంటే సుమన్ గిల్ కానీ అభిషేక్ శర్మ కానీ మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా కానీ, అలాగే లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ కానీ, సంజు శాంసన్ కూడా ఉన్నారు. బౌలింగ్ విభాగం అయితే కనుక చాలా బాగుంది. ఎందుకంటే బుమ్రా కానీ, లేదంటే కనుక హర్షదీప్ రాణా కానీ, అలాగే కుల్దీప్ యాదవ్ కూడా చాలా మంచి స్పిన్నర్ కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా ఇండియా మాత్రం మ్యాచ్ విజయం సాధిస్తుంది. గత 2 మ్యాచ్లు కూడా క్రీడాభిమానులు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రూప్ మ్యాచ్లో కానీ అలాగే గ్రూప్ 4లో కూడా మనం ఏకపక్షంగా విజయం సాధించు. ఎటువంటి ప్రత్యర్థికి కూడా అవకాశం అయితే ఖచ్చితంగా ఇవ్వలేదు. కొన్ని ఫీలింగ్ అయితే మిస్టేక్లు కొన్ని మనకు కనిపిస్తున్నాయి. ఫీలింగ్ మిస్టేక్ కనుక చేయకపోతే కనుక వచ్చిన అవకాశాన్ని కనుక క్యాచ్ కనుక వదలకపోతే కనుక ఖచ్చితంగా ఏకపక్షంగా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో ఫీల్డింగ్లో కూడా ఖచ్చితంగా ఇండియా మాత్రం పైచేసి సాధిస్తుంది. పూర్తిగా ఈ మ్యాచ్ ఇండియా సాధించాలని చెప్పేసి ఎంతోమంది క్రీడాభిమానులు కోరుకున్నారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ మాత్రం ఇండియా నెగ్గుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా కలుసుకుందాం.